సన్నిధానమునకు మనం పరిశుద్ధ వాక్యంలో నుండి కొన్ని మాటలు ఈ రాత్రి వేళ ధ్యానం చేద్దాం. పరిశుద్ధ వచనంలో నుండి ఒక మాటను మనం చదువుదాం. అది రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేశాను. దేవుడు తన పరిశుద్ధ వచనంలో నుండి ఆయన తన ఉద్దేశాలన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు మనకి బయలుపరచును గాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా కొద్ది సమయం దేవుని యొక్క మాటలు వినుటకు ప్రయత్నం చేద్దాం. మనము కృపను సత్యముగా గ్రహించాలి. గ్రహించినప్పుడే సువార్త ఆయన ఫలించి వ్యాపిస్తుంది. కాబట్టి కృపను సత్యముగా గ్రహించటం అనేది మన జీవితంలో చాలా అవసరం. కృప భిన్నమైన దాన్ని మనం మొదట గుర్తించాలి. ఉదాహరణకి మంచి తెలియాలంటే ఖచ్చితంగా చెడును గురించిన అవగాహన కూడా ఉండాలి. అప్పుడు ఏది మంచో మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇది మంచి చెడ్డల గురించి అన్నమాట. కానీ కృపను గురించి మనం తెలుసుకోవాలంటే చట్టం గురించి మనకు బాగా తెలియాలి, లా గురించి బాగా తెలియాలి. అప్పుడు కృప యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే ధర్మశాస్త్రం మోసే ద్వారా అయితే, చట్టం అనేది మోసే ద్వారా అయితే, కృప ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మనకు దయచేయబడింది. అందుకే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. దేవుని వాక్యంలో ఈ దినం నేను మీకు ఆదివారం చెప్పిన సంగతులలో నుండి కొన్ని మరింత లోతుగా మనం వినటానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయము ఈ సమయంలో మనకు దయచేయబడును గాక. మనకు సంపూర్ణ సహాయమును అందించును గాక. పరిశుద్ధాత్ముడా మాకు సహాయం చెయ్యి, వాక్శక్తిని అనుగ్రహించి. ఎందుకంటే ఆయన సహాయం ద్వారా మాత్రమే, ఆయన వ్రాయించాడు గనక లేఖనాలు, ఆయనే మనకు సహాయం చేయాలి. కొన్నిసార్లు కొన్ని రచనలు ఎవరైనా రాశారనుకోండి, చదువుతున్న మనకు ఒకలాగా అర్థమవుతుంది. కానీ రాసిన వాడు తన యొక్క మనసు మనతో పంచుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏ ఉద్దేశంతో రాశాడు అనేది ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు వ్రాయించిన పరిశుద్ధ లేఖనాలను వ్రాయించింది పరిశుద్ధాత్ముడే కాబట్టి ఆయనే మనకు సహాయం. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుక. దేవుని వాక్యంలో రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి 8 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. 9, 10, 11 అధ్యాయాలు అవి ఇజ్రాయేల్ గురించి వ్రాయబడినటువంటి మాటలు. కానీ ఈ 8 అధ్యాయాలలో ఒక ప్రత్యేకత ఉంది. దానిని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మొదటిది ఏంటంటే, రోమీలు
అధ్యాయము 11 వరకు పాపములు చెప్పబడ్డాయి. అలాగే 5వ అధ్యాయం 12 నుండి 8వ అధ్యాయం వరకు పాపము గురించి చెప్పబడింది. ఈ రెండు విషయాలు మీరు గమనించాలి. పాపములు వేరు, పాపము వేరు. కానీ ఇవి రెండు ఒక జాతికి సంబంధించినవే. అంటే వేరంటే ఏదో వేరని అర్థం అనుకోకండి. పాపములు అనేవి చేస్తున్నవి, పాపము అనేది మనలోనే ఉన్నది. ఇప్పుడు ఫ్రూట్స్ అనేవి దేనిని బట్టి వస్తాయి? ఇదైతే ఫ్రూట్స్ కూడా మంచిగానే ఉంటాయి. చెట్టు చెడ్డదైతే ఫ్రూట్స్ కూడా చెడ్డవే. పండు చెడ్డదైనప్పుడు చెట్టు కూడా చెడ్డదని అంచాలి మనం. కాబట్టి మానవాళి పాపములు చేస్తున్నారు అంటే పాపములు చేయుటకు లోపల పాపము అనేది ఉంది. అందుకే మీకు పరిశుద్ధ గ్రంథంలో క్షమాపణ అని ఎక్కడ వచ్చినా మీకు అక్కడ ఏమని వాక్యంలో చెప్తుందంటే పాపములు అని చెప్తుంది. అయితే మనకు తెలుగు ట్రాన్స్లేషన్ లో పాప క్షమాపణ అని ఉంటది, కానీ పాపముల క్షమాపణ ఒరిజినల్ గా. ఎందుకంటే అక్కడ సిన్స్ అనే మాట వాడబడింది. కానీ మీరు 5వ అధ్యాయం 12లో సిన్ అనే మాట వాడబడింది. కాబట్టి సిన్స్ కి పాపము, పాపములు అనేవి మనం ఆలోచన చేయాలి. కాబట్టి పాపములంటే చేసేవి, పాపం అంటే మనలోనే ఉన్న ఒక నియమం. అది పాపములంటే మన క్రియలు, పాపము అంటే మనలోనే ఉన్న ఒక డొమినియన్ అనమాట. అది అంటే ఒక రూలర్. పాపం అంటే ఒక అధ్యక్షుడు. అది ఒక రూలర్ గా, ఒక అధ్యక్షుడిగా పనిచేసేది. పాపముల ఫలాలైతే పాపము రూట్ లాంటిది, రూట్. కనుక ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం రోమాపత్రికలో చాలా స్పష్టంగా తెలియచేసేది. కాబట్టి పాపము క్షమాపణ కాదు, పాపాల క్షమాపణ ఉంది. కనుక ఆయన మన పాపములను ఆయన క్షమిస్తాడు. మరి పాపం అనేది క్షమించేది కాదు. పాపము అనేది అది ఒక రూలర్, ఒక అధ్యక్షుడు, ఒక నియమం అని చెప్పుకున్నాం కదా. దాని యొక్క అధికారం నుండి మనలను, దాని యొక్క శక్తి నుండి మనలను, దాని యొక్క ప్రభావం నుండి మనలను దేవుడు విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే పాపం యొక్క ప్రభావం నుండి మనిషి విడిపింపబడతాడో పాపములు అనేవి ఆగిపోతాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వేరు ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఇంకా చెట్టు కూడా మృతమైపోయింది. వేరు కట్ అయితే చెట్టు చనిపోయింది. ఇక ఫలాలు ఎక్కడ ఉంటాయి? ఫలాలు ఉండవు. కనుక ఈ పాపము అనే శక్తి నుండి, దాని ప్రభావం నుండి, దాని రూలింగ్ నుండి దేవుడు మనలను విడిపించదలిచాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి విమోచన కార్యం ఏదైతే ఉందో
ఆ విమోచన కార్యం అనేది సంపూర్ణమైనది. అది అంతేనా అంటే కాదు. ఆ రక్షణ యొక్క శక్తి ఎలాంటిదంటే దాని యొక్క అధికారం, దాని యొక్క ప్రభావం నుండి, దాని శక్తి నుండి మనల్ని ప్రభు విడిపేస్తాడనమాట. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు నిన్న మనం రిజరక్షన్ డే జరుపుకున్నాం. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ లేడని నిన్న చెప్పుకున్నాం, సమాధిలో లేడు. మరి యేసు ప్రభు వారి సమాధిలో లేకపోతే మనం ఎక్కడ లేము? మనం పాపములో లేము. పాపములో లేము. లేకపోతే మనం పాపంలో లేము. లేచాడు. దేవుని స్తోత్రం. కనుక ఆయన సమాధిలో లేడు. మీరు నమ్మండి, నేను పాపములో లేను అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ సంగతి అర్థం అవ్వలేదు అనుకోండి, అసలు దాని శక్తి నుండి, దాని రూలింగ్ నుండి మనం బయటికి రాలేం. మీకు ఎప్పుడైనా సరే ఒక దాని యొక్క శక్తి మనకు తెలియాలంటే దానికి మనం ఎదురెళ్ళాలి. అంతేనా? దేని శక్తి అయినా మనకు తెలియాలంటే దానికి ఎదురెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి ప్రవహిస్తున్న నీటికి ఎదురెళితే ప్రవహిస్తున్న నీరు యొక్క శక్తి తెలుస్తుంది మనకి. అదే ప్రవహిస్తున్న నీరుతో పాటు మనం ముందుకు సాగిపోయాం అనుకోండి, మనకు తెలుస్తుంది అంటారా దాని శక్తి ఎంత? ఎప్పుడైనా నీటికి ఎదురీదేరా మీరు? నీటికి ఎదురీదితే ఆ నీటి యొక్క శక్తి ఎంత బలంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అలా ఈదండి, ఇది కూడా కదలనివ్వదు మనల్ని. అదే ఆ ప్రవాహంలో మనం ఎదురున్నాం అనుకోండి, ఏం చేస్తుంది అంటే అది మనల్ని, ఇంకా మనకి ఏ బాధ ఉండదు, వచ్చేస్తుంటుంది దానితో పాటు. అలాగే మీకు పాపము యొక్క శక్తి తెలియాలంటే, పాపం ఎంత శక్తివంతమైందో మనకు తెలియాలంటే దానికి కూడా మనం ఎదురెళ్ళాలి. ఎదురెళ్ళటం అంటే ఎలాగా? రోమపత్రిక 7 అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఎదురెళ్ళటం అంటే ఎలాగంటే, ఈ రోజు నుండి నేను ఆశించను అనుకున్నారు అనుకోండి, అంటే మీరు దేనికి ఎదురెళ్తున్నారు? ఆశించను అనే దానికి ఎదురెళ్తున్నారు. మీరు ఆశించను 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 అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఏమని, మనలో దురాశలు పడుతుంటాయి. చాలా విడ్డూరంగా ఉంది కదా. అంటే మనం దేని మీద మనసు పెట్టి దానిని మనం సాధించాలి, చెయ్యాలి అని నువ్వు అనుకుంటావో అప్పుడు నువ్వు దానికి ఎదురెళ్ళావు. అప్పుడు ఇప్పుడు రెండోది ఏంటి? మేలైనది చెయ్యాలి, మేలైనది చెయ్యాలి అనుకొని నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడేం జరుగుతుందంట? చేయగోరని కీడు నీకు కలుగుతుంటదంట. మేలైనది చేయాలన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ చేయగోరని కీడే చేయుచున్నాను. అలాగే పైన ఏమన్నాడు? జీవార్థమైన ఆజ్ఞ ఇప్పుడు నాకు మరణార్థమైనట్టు కనబడ్డది అన్నాడు. ఆ ఆజ్ఞ ఏంటి? అక్కడ చెప్పింది ఏంటి? ప్రత్యేకించి ఆశించకు, ఆశించకు అని చెప్పినప్పుడు ఏం జరిగింది? అతడిలో దురాశలు కలిగాయి. క్రింద ఏం చెప్పాడు? మేలైనది చేయాలనుకున్నప్పుడు చేయగోరని కీడు నాకు కలుగుతున్నది అన్నాడు. అంటే మీకు వాస్తవంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే వాటికి ఎదురెళ్ళి నేను ఇలా ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటాడో
అప్పుడు కానీ ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఏంటి, నాకెందుకు ఇలా జరుగుతుంది అని. ఏం జరుగుతుంది? ఆశించొద్దు అన్నప్పుడల్లా దురాశలు కలుగుతున్నాయి. మేలైనది చేయాలనుకున్నప్పుడల్లా చేయకూడని కీడే నాకు కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందని మీకు అర్థం అవుతుంది. అర్థమైనప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతుంది అన్నాడు. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఏమన్నాడంటే, వేరొక నియమము 23, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టింది. ఆ వేరొక నియమం ఏంటి? పాప నియమము. పాప నియమము. వేరొక నియమం ఉన్నట్టు నాకు ఇప్పుడు కనబడదు. అంటే అంతవరకు పౌలుకి ఇది ఎందుకు కనబడలేదు? నా అవయవాలు ఇది ఉన్నట్టు ఏమని? మేలైనది చేస్తాను అని అనుకున్నప్పుడు దానికి భిన్నమైనది కలిగింది అనమాట. అప్పుడు అర్థమైంది నాకెందుకు ఇలా జరుగుతుంది అంటే, అప్పుడు అతడు గుర్తుపట్టిన విషయం ఏంటంటే, నా అవయవాలలో వేరొక నియమం ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఆ నియమం ఏదో కాదు, పాప నియమము. ఇది వెలుగులోనికి ఎప్పుడు వచ్చింది? ఇది దాని స్వరూపాన్ని తెలిసి వచ్చేటట్టు ఎప్పుడు చేసింది? అది దాని రూలింగ్ ని ఎప్పుడు అర్థమయ్యేటట్టు చేసింది? నేను ఒకడున్నాను అని, నిన్ను నేను ఏలుతాను అని తన అధ్యక్షతను అది ఎప్పుడు కనపరిచింది కదండి? అంటే ఎదురెళ్ళినప్పుడు అన్నాను నేను. దానికి వాడిన మాట ఏంటి? ఎదురెళ్ళినప్పుడు, లేదా ఇలా చెయ్యాలి అని అనుకున్నప్పుడల్లా. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా ట్రై చేయని వాళ్ళకి తెలియదు. నేను ఇప్పుడు మాటలతో చెప్పినా మీరు వింటున్నా, ఇది ఎప్పుడు గుర్తిస్తావో తెలుసా? నువ్వు నిజంగా ట్రై చేసినప్పుడే గుర్తిస్తావు. అంతవరకు నీకు తెలియదు. ఈవెన్ ఈ లైవ్ ముఖంగా, లేదంటే ఈ వీడియో అభిముఖంగా వింటున్న వారు కూడా నేను చెప్పేది ఏంటంటే, వారికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తేనే గాని వాళ్ళకి తెలియదు. కావాలంటే ఈ రోజు నుండి అబద్ధం ఆడడం అని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకో. నువ్వు ఆడుతున్నంతంత అబద్ధం అన్నట్టు నీకు అనిపిస్తుంది. నువ్వు ఆడేదంతా అబద్ధమే. ఇక నీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక నేను దేవుని సన్నిధికి రావటం కూడా వేస్టే, నేను దేవుని మాటలు చెప్పటం కూడా వేస్ట్ అన్నట్టు అయిపోయింది నీకు లైఫ్. ఇప్పుడు ఇది నేను చెప్తున్న మాటలు ఒకవేళ తేలికగా అనిపించవచ్చు, కానీ దీనికి ఎదురెళ్తే గాని నీకు తెలియదు. దీనికి ఎదురెళ్తే గాని నీకు తెలియదు. అప్పుడు వేరొక నియమం ఉందని నీకు కూడా అర్థమవుతుంది. ఓకేనండి? కనుక ఆయన సేవకుడిగా నేను జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, ఈ నియమము, ఈ రూలింగ్ నుండి, ఈ అధ్యక్షత నుండి, ఈ ఏలుబడి నుండి మనలను విడిపించటానికే దేవుడి లోకానికి ఏమండి తన కుమారుణ్ణి పంపాడని వ్రాసాడు. అందుకే 2వ వచనంలో మనం చదివాం. మొదట ఆ వచనంలో ఏముందంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏ నియమం నుండి విడిపించింది? పాప మరణముల నియమం నుండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన జీవమిచ్చే నియమం ఏది? ఆత్మ యొక్క నియమం. జీవమునిచ్చే నియమం ఏదండి? జీవమునిచ్చే నియమం ఏది? ఆత్మ యొక్క నియమము. అందుకే ఆత్మానుసారులు, ఆత్మానుసారులు అనే మాటలు ఇక్కడ వాడబడ్డాయి. చూడండి ఏమన్నాడు? ఆత్మానుసారులు.
ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. ఇంకో మాట ఏవాడాడు, అది ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం. అందుకే అన్నాడు కదా, ఆత్మ యొక్క నియమం అని మనం చదివి. అందుకే ఆత్మానుసారమైన మనసు ఏంటి? జీవము సమాధానం అని రాశాడు అన్నమాట. అందుకే మనం ఆచరించే ధర్మం పేరేంటి? ఆత్మానుసారం. ఆత్మానుసారం అంటే ఏంటండి? ఆత్మానుసారమైన నియమం పేరేంటి? దాని పేరే విశ్వాస నియమం. దాని పేరు విశ్వాస నియమం. ఆత్మానుసారమైన నియమం అంటే అది విశ్వాస నియమం అన్నమాట. విశ్వాస నియమం ద్వారానే మనము జీవమును అనుభవిస్తాం. ఇది క్రియల వలన అయ్యేది కాదు. అది మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన సన్నిధానంలో ఆయన సేవకుడిగా నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మరి శరీరానుసారం శరీర విషయాల మీద మనసు ఇస్తారు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. ఓకేనండి. అంతేకాదు, శరీరానుసారమైన మనస్సు ఏం చెప్పాడు? మరణం అన్నాడా? శరీరానుసారమైన మనసు ఎక్కడుంది? 5వ వచనం, రైట్. శరీరానుసారమైన మనసు మరణం. ఎందుకు శరీరానుసారమైన మనసు మరణం? పాపానికి జీవం వస్తే నువ్వు చచ్చిపోతావు. చూడండి 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోతిని. అదండి దేవుని వాక్యం చెప్తున్నటువంటి నిజం. కనుక ఇప్పుడు రోమాపత్రిక మొదటి 5 అధ్యాయాల నుండి 11వ వచ్చిన వారికి ఏముంది? పాపం. 5వ అధ్యాయం 12 నుండి పాపం గురించి చెప్పాడు. పాపములను ప్రభు క్షమించాడు. పాప నియమం నుండి జీవముని ఆత్మ నియమం మనలను విడిపించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇది జరిగింది. ఏది? విడిపించాను అనేది నీ జీవితంలో జరిగింది. నువ్వు ఎరగలేదు అనుకో, నువ్వేం చేస్తావు? శరీరానుసారం మరణం మళ్ళీ. అది మనం అర్థం చేసుకోవాల్సిన నిజం. కానీ జరిగిన ప్రాసెస్ ను మనం అర్థం చేసుకున్నాం అనుకోండి. ఆ ప్రాసెస్ ని అర్థం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఆ ప్రాసెస్ లో ఉన్నదాన్ని మనం అనుభవిస్తాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ పాప క్షమాపణ గురించి చెప్పిన తర్వాత మనం రోమపత్రిక 5వ అధ్యాయంలో పాపం గురించి చెప్పిన తర్వాత 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 6వ అధ్యాయంలో క్రీస్తు యేసులోనికి పొందిన బాప్తిస్మం. మనం దేనిలోని బాప్తిస్మం పొందాం? బాప్తిస్మం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం. ఏమండి? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందాం. విన్నారా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరం ఎందులోకి పొందామంట? ఆయన మరణంలోనికి. తర్వాత ఏం చెప్పాడు? కాబట్టి తండ్రి తన మహిమ వలన క్రీస్తు
మృతులలో నుండి ఎలాగ లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారిని నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అన్నాడు. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. అంటే మనం దేని యందు ఐక్యమైతే దేని యందు ఐక్యమైనట్లు, మరణం యొక్క సాదృశ్యం అందు ఐక్యమైతే పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఐక్యమైనట్లు. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు. విశ్వాసి ఇప్పుడు ఎక్కడ లేడు? పాపములో లేడు. ఎందుకు? చనిపోయిన వాడు పాప విముక్తుడు. ఉందా అక్కడ? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందాడు. కాబట్టి మనం ఇక పాపమునకు దాసులం కాకుండానట్లు, పాప శరీరం నిరార్థకమయ్యేటట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. కనుక గుర్తుపెట్టుకోండి, మనం క్రీస్తు యేసులోనికి పొందిన బాప్తిస్మం ఏదైతే ఉందో దాన్ని ఏమన్నాడంటే మరణము యొక్క సాదృశ్యంలో పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో పాలు పొందటం అన్నాడు. సాదృశ్యం అనే దాని గురించి కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను నేను. సాదృశ్యం, ఇప్పుడు పౌలుకి అగబు అని ఒక చేతులు కట్టేసుకొని నిన్ను ఇలాగే అరెస్ట్ చేసి తీసుకుపోతారని పౌలు గురించి చెప్తాడు. అంటే పౌలుకి సంభవించబోయే దానిని ఈ ప్రవక్త ఏం చేశాడు? చేసి చూపించాడు. అలాగే యెషయా గ్రంథం 20 అధ్యాయంలో కదా ఉంటది. ఒకసారి మీకు మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 20 అధ్యాయం. ఇక్కడ మీరు చదివితే ఒక సాదృశ్యం చెప్తున్నాడు చూడండి. ఒక సూచన మరియు ఒక సాదృశ్యాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. 3 చూసారా? ఇక్కడ యెషయా ప్రవక్త జోడు లేకుండా దిగంబరిగా నడుస్తున్నాడు. అందరూ అడుగుతున్నారు, ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు అని అడిగితే ఇది ఒక సూచన, ఒక సాదృశ్యం అన్నాడు. అంటే ఎవరి కొరకు ఆ సూచన చూపించాడు, ఎవరి కొరకు సాదృశ్యంగా ఆయన రియల్ గా అది చేశాడో ఆ జనానికి అదే సంభవించింది. యెహెజ్కేలుని 40 రోజులు ఒక పక్క పడుకో అన్నాడు. ఎందుకు ఇలా చేయాలంటే ఇది ఒక సూచన అన్నాడు. అంటే ఇశ్రాయేలీలకి రోజుకి సంవత్సరం చొప్పున నిర్ణయించి 40 సంవత్సరాలు వాళ్ళు పొందబోయే బాధ తెలియచేసేది. అంటే మీకు ఇక్కడ ఏం చెప్పబోతున్నానండి నేను, ఒక సాదృశ్యాన్ని చూపించారు. వారు చూపించిన సాదృశ్యం లిటరల్ గా, ఒరిజినల్ గా, అక్షరార్థంగా ఏ ప్రజలకి, ఏ జాతికి వారు ఇలా జరుగుతుందని వాళ్ళు చేసి చూపించారు. ఆ ప్రజకి, ఆ తెగకి, ఆ జాతికి అలా జరిగింది. అంటే వాళ్ళు చూపించిన సాదృశ్యాలు, సూచనలు ఎక్కడ మిస్ అవ్వలేదు కదా. అంటే ప్రవక్తల ద్వారా దేవుడు చూపించిన సూచన సాదృశ్యాలు ఏ ప్రజలు ఏ జాతి కొరకు వాళ్ళు చూపించారో మిస్ అవ్వకపోతే మానవాళి పాప విమోచనార్థమై ప్రభు అయిన యేసుక్రీస్తు విమోచన కొరకు చూపించిన సాదృశ్యం, చేసిన సాదృశ్యం, ఆ సూచన ఊరకనే పోతుందా? అంటే అందులో ఏం జరిగిందో, ఎవరి కొరకు ఆయన ఆ పని చేశాడో ఆ ప్రజలు ఆయనను చూసినప్పుడు వీరికి కూడా అదే సంభవిస్తుంది. అంటే ఎలాగా? ఆ సాదృశ్యంలో ఏం జరిగింది అనేది మనకు తెలియాలి. ఇప్పుడు లోకానికి ఏం తెలుసు? యేసుప్రభువుని పట్టుకున్నారు, సిలువేసి చంపేశారు.
కానీ ఆ మహానుభావుడు 3వ రోజు తిరిగి లేచాడు, ఇదే తెలుసు. కానీ ఇది చేసింది ఏ సాదృశ్యాన్ని ప్రపంచానికి తెలియచేయటానికి? ఏ సాదృశ్యాన్ని? ఏ సాదృశ్యం అంటే లేఖనాల ప్రకారము మన అపరాధాల నిమిత్తం అరెస్ట్ అయ్యాడు, పాపముల నిమిత్తం మృతి చెందాడు, మనం నీతిమంతులుగా తీర్చబడటానికి తిరిగి లేచాడు. ఓకే అండి. అంటే ఇప్పుడు లోకానికి ఏం తెలుసు? పట్టుకున్నారు, చంపేశారు, సమాధిలో పెట్టారు, తిరిగి 3వ రోజు లేచాడండి, ఆ మహానుభావుడు నిజంగా గొప్పోడండి అని చెప్పుకుంటుంది లోకం. కానీ ఆయన చూపించిన సాదృశ్యం ఏంటో ఎవరికి తెలుస్తుంది? లేఖనాలను ఆశ్రయించిన వారికి తెలుస్తుంది. ఏంటి ఆ సాదృశ్యం? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఆ పుణ్య కార్యాన్ని నమ్ముతారో, విశ్వసిస్తారో, వారు ఆయనతో పాటు చనిపోయారని చెప్తున్న వారు. అసలు సాదృశ్యం అది. 2, వారి పాపముల విషయమై చనిపోయారని చెప్తున్న వారు. 3, ఆయనను ప్రభు ఎలా మృతుల్లో నుండి తిరిగి లేపాడు, అలాగే మనలను కూడా ప్రభు మృతుల్లో నుండి లేపాడు. ఆ లేపింది దేనికంటే మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన లేపబడ్డాడు అని వాక్యం చెప్తుంది. అంటే ఏ సాదృశ్యాన్ని చూపించాడో ఆ సాదృశ్యంలో ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఎవరికి అర్థమవుతుందో ఆ సాదృశ్యంలో ఉన్నదాన్ని ఈ వ్యక్తి అనుభవించడం మొదలు పెడతాడు. అది దాని గొప్పతనం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డానని చెప్పాలి వద్దా? ఎందుకంటే చూపించిన సాదృశ్యం మీకు సంభవిస్తుంది అది. కాబట్టి నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను, ఆయనతో పాటు నేను చనిపోయాను, ఆయనతో పాటు నేను సమాధి చేయబడ్డాను, ఆయనతో పాటు నేను మృతుల్లో నుండి తిరిగి లేచాను. దేవుని స్తోత్రం. అందుకే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం అందును మనం ఐక్యం గలవారమైన ఎడల. తర్వాత కంటిన్యూషన్ చూడండి ఏముంది? పునరుద్ధానం యొక్క ఐక్యం గలవారమైన ఎడల ఏ సాదృశ్యం అందు ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం అందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఏమంటే ఎంత అద్భుతమైన మాట ఇది. తర్వాత ఏం చెప్పాడు? ఎలాగంటే మనం ఇక్కడ పాపమునకు దాసులు కాకుండానట్లు, పాప శరీరం నిరార్థకమైనట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడు. దేవునికి స్తోత్రం. పాప విముక్తుడు. పాపాలకి ఏంటండి? పాపములకేంటి? పాపములకేంటి? క్షమాపణ. పాపానికి ఏంటి? విముక్తి. ఈ 2 అర్థం అవ్వాలి మనకి. పాపములకు క్షమాపణ, పాపము నుండి విముక్తి. మరి మళ్ళీ మనం ఆ కాడి కిందకి వెళ్తే ఏమవుతాం? చిక్కుకుపోమా? మళ్ళీ ఆ కాడి కిందకి వెళ్తే చిక్కుకుంటామా లేదా? అందుకే చెప్తాడు ఏమనంటే, ఎక్కడ? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. అవన్నీ గలతీలకు రాసిన పత్రిక అంతా కూడా ఏంటంటే మనిషి క్రియల వల్ల నీతిమంతుడు అనేది చెప్పబడుతుంది. అక్కడ చెప్పిన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. కానీ అవి ఏం చేసినాయి? మనుషుల్ని శరీర కార్యాల్లోనికి తీసుకెళ్ళిపోయి కదండి, శరీర కార్యాలకు తీసుకెళ్ళే మీరు గలతీ పత్రిక. అందుకే 5వ అధ్యాయంలో ఇలా అంటాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి అన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ దాస్యమైన కాడేది? ఖచ్చితంగా మరలా మీరు పాపమునకు దాసులు కాకుండాడు. ఆనందలేదు. అంటే మనం ఈ కాడి క్రిందకు మళ్ళీ వెళ్ళకూడదు. ఆ కాడి ప్రభు విరిచేసాడు. అర్థమవుతుందా మీకు?
కనుక ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను ఆ సాదృశ్యమందు జరిగినది ఏదైతే ఆయన సాదృశ్యమందు జరిగిందో దానిని మనం ఏం చేయాలి? ఈ అధ్యాయంలో ఏం వాడాడు, ఏ పదాలు వాడాడు? 11 చదవండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే 11వ వచనం ఎంచుకొనుడి. దేవుని స్తోత్రం. మనం ఏం చేయాలంట? ఎంచుకో. ఆత్మ నియమం ఏంటో తెలుసా? జీవం నిచ్చే ఆత్మ నియమం. జరిగిన దానిని విశ్వాసము ద్వారా, విశ్వాసంతో మనం ఏం చేస్తున్నాం? ఎంచుకుంటున్నాం. నేను పాపం విషయమై విముక్తుడను. నా పాపములు క్షమింపబడ్డాయి. నేను పాపం విషయమై విముక్తుడను. నేను నా ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది. జీవించువాడు నికను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను పాప విముక్తుడను అని నువ్వు 7వ అధ్యాయంలో ట్రై చేస్తున్న చూసారా? ఆ ట్రైల్ చేయకండి మీరు. అటువంటి ట్రైల్ లేకండి. ఏది? ఎదురెళ్ళి నేను ఆశించను అన్నప్పుడు నీకేం కనబడ్డది? జీవార్థమైన ఆజ్ఞ మరణార్థమైనట్టు కనబడ్డది. నేను మేలైనది చేస్తాను అనేది నడుం కట్టినప్పుడల్లా అతనికి ఏం జరుగుతుంది? చేయగోరని కీడు చేయుట ఆయనకి కలుగుతుంది. అప్పుడేం కనబడ్డదట ఆయనకి? వేరొక నియమం, పాప నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడ్డది. ఈ రెండు మీకు కనబడతాయి ఎప్పుడు? కానీ ఆత్మ నియమంలో జరిగిన దానిని విశ్వాసం ద్వారా మనం ఎంచుకుంటున్నాం. ఎంచుకునేటప్పుడు ఏం జరుగుతుంది? సాదృశ్యంలో ఏం జరిగింది అదే నీకు సంభవిస్తుంది. దేవుని స్తోత్రం. ఇది గొప్పతనం అండి. అసలు మనిషి ఈరోజు చెప్తున్నాను, ఈరోజు చాలా మంది ప్రశ్న ఏంటో తెలుసా? నేను అంటే కొందరు బయటికి చెప్పలేదు, కొందరు లోపల కుమిలిపోతుంటారు. ఎక్కువగా పోరాటం యవనస్తులకు ఉంది. ఇది యవనస్తులకు కాదు, మనిషిలోనే పాపం ఉంది. కాబట్టి పాపములు అనేవి ఏ వయసుకైనా సాధ్యం. అది వేరొక రూపంలో ఫ్రూట్ వస్తుంది, నీకు వేరొక రూపంలో వస్తుంది. అందరూ ఈ పోరాటంలోనే ఉన్నారు. అయితే దీని నుండి విడుదల ఎలా అన్నాడు? ఆత్మ నియమం. కానీ వాళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారు? శరీరానుసారమైన మనస్సును ఉపయోగిస్తున్నారు. కనుక శరీర కార్యాలు యాక్టివేట్ అయిపోతున్నాయి. ఈ సంగతులు మీకు అవ్వాలి. కనుక పాపము యొక్క విముక్తి అనే దాన్ని క్రీస్తు యేసు చేసిన పుణ్యకార్యం అనబడు లేఖనాల ప్రకారమైన మరణం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం అనేది ఉందో చూశారు. ఆ లేఖనాల ప్రకారమైన దానిని నేను ఎంచుకున్నప్పుడు ఆ సాదృశ్యంలో నేను ఐక్యమయ్యాను. కాబట్టి ఆ సాదృశ్యంలో జరిగినది నా సొంతం. ఇది సత్యం. కాబట్టి అయ్యో నేను ఓడిపోతున్నాను, అయ్యో ఇటు మరణమునకు లోనైపోయాను, అయ్యో నన్ను ఎవడు విడిపిస్తాడు, అయ్యో ఈ తప్పు చేయకుండా ఉండలేకపోతున్నాను, అయ్యో ఈ చూపు చూడకుండా ఉండలేకపోతున్నాను అని నువ్వు అంటే నువ్వు అనుసరిస్తున్నది కరెక్ట్ కాదు. అది నీ ప్రయత్నం కరెక్ట్ కాదు, నీ సాధన, నీ అభ్యాసం కరెక్ట్ కాదు. అసలు దేని యందు సాధన చేయబడాలో దాని యందు చేయబడితే పవిత్రీకరణ అంటారు. పవిత్రీకరణ అంటే ఏంటంటే సైంటిఫికేషన్. పరిశుద్ధత నుండి మనం ఏమవుతాం? ఏమండి? అంచెలంచెలుగా అతి పరిశుద్ధతలోనికి వెళ్ళిపోతాం. పరిశుద్ధ స్థలం తర్వాత ఉన్న స్థలమే అది. అతి పరిశుద్ధ స్థలమే కదా. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏటేటా వెళ్ళటం కాదు. అతి పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధతలోనికి ఒక్కసారి దాటేసే శక్తి నీకు దొరుకుతుంది.
అది బైబిల్ చెప్పే సత్యం. కనుక ఈ మాటలు గ్రహించిన ప్రభువాత్మ మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీ ఘననామమునకై స్తోత్రం. పాపములు అయ్యా, మాలో ఉన్న ఆ నియమం, మా ద్వారా కనబడుతున్న ఆ నియమాన్ని బట్టి కనబడుతున్న క్రియలు, దీని విముక్తికై మీరు చెల్లించిన వేళ చేసిన కార్యం, దాని సాదృశ్యంలో మేము ఐక్యం అయితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా మా మీద పనిచేస్తుంది. పాపములు అనేవి కనబడకుండా పరిశుద్ధత అనే ఫలం ఎలా మేము ఫలిస్తాము ఈ దినం వినటానికి కృపనిచ్చారు. కనుక సంగతి గ్రహించి దానినే మేము సాధన చేయుట, మనస్సునందు సాధన చేయుట, మనస్సునందు అభ్యసించుట అనగా దానిని ఎంచుకొనుట చేయుటకు కృపనిమ్మని. అది ఒక పని వలె, అది ఒక సాధనగా మేము ఎంచుకొనుట అనే దానిని చేయుటకు కృపనిమ్మని మీ చేతుల్లోకి వస్తుంది. నీ మహిమ చేత మృతుల్లో నుండి క్రీస్తుని ఎలా లేపావు, నన్ను కూడా అలా లేపావు అనే నిజం ఎరుగుట ద్వారా వచ్చే జీవితం, పొందే జీవితం, అనుభవంలోనికి వచ్చే జీవితం ఎంత గొప్పదో మేము గ్రహించటకు ఈ దినం సహాయం అందించినందుకు స్తోత్రం. కనుక దానిని మేము ఆ నియమాన్ని, ఆ జీవమునిచ్చే నియమాన్ని, ఆ ఆత్మ యొక్క నియమాన్ని, ఆ విశ్వాసం అనే ఆ నియమాన్ని మా జీవితాల్లో కొనసాగించడం కృపమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.